వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ తాలూకా కోయూర్ మండల్ మద్రి గ్రామంలో ఉన్నాం. అంటే ఈ మద్రి గ్రామంలో దాదాపుగా 2000 మంది ఓటర్లు ఉంటారు. సో ఇక్కడ 18,000 ఎకరాల భూమి ఉంటుంది. ఇక్కడ పక్కన చూస్తే నారింజ వాగు ఉంటుంది, ఇటు పక్కన చూస్తే హైవే రోడ్ ఉంటుంది, ఇటు పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది. అంటే ఈ మధ్యలోనే ఇక్కడనేమో రిలయన్స్ గ్యాస్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు టెరెంట్ గ్యాస్ కంపెనీని పెట్టడానికి ఇక్కడ సిద్ధమవుతున్నారు. సో ఇప్పుడు ఈ ప్రజలు ఇప్పుడు మనము ఊరు మధ్యలో ఉన్నాము, మద్రి మధ్యలో ఉన్నాము. ఇక్కడ ఆ గ్యాస్ కంపెనీ ఇక్కడ ఈ ఏరియాలు కాస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు, ఎవరైనా భూములు పోతున్నాయా లేకుంటే వీళ్ళ ఆస్తులు పోతున్నాయా, వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, ఇది మా ఊరు, నేను ఊరు ఎంపీటీసీని ఇప్పుడు ప్రస్తుతము. అక్కడ రిలయన్స్ గ్యాస్ పోయింది, పక్క నుంచి ఊరు వెనక నుంచి పోయింది. ఈ ఊరు ముందు ఇంకో ప్లాంట్ 2 గ్యాస్ అని తీసుకొచ్చిండ్రు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ఎవరి ఒపీనియన్ తీసుకోకుండా డైరెక్ట్ అధికారులు పర్మిషన్స్ ఇచ్చిండ్రు. స్టార్ట్ చేస్తే మేము 5 సంవత్సరాల నుంచి ఆపుతున్నాం మేము. ఇంకోటి ఇది ఈ లైన్ నుంచి ఊరెండ నుంచి ఊరు మధ్యలోకి వెళ్ళి లైన్ తీసుకుపోతా అంటున్నాం. అదొకటి ఇబ్బంది. ఆ ప్లాంట్ చుట్టుపక్కల వ్యవసాయ పొలాలు ఉన్నాయి, చెరుకు తోటలు అవన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్న లైన్తోనే ఇబ్బంది పడుతున్నాం మేము. దాని పక్కన చెరుకు వేస్టేజ్ ఉంటుంది, అది కలబెట్టునియరు. ఇది ఆడ కూడా అదే పరిస్థితి అవుతుంది అని చెప్పేసి మేము వద్దనుకుంటున్నాం. అసలు ఈ గ్యాస్ ఊరు మధ్యకి తీసుకుపోతా అంటే ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పు. 8 ఇంచ్ పైప్ లైన్ తీసుకుపోతా అంటున్నాను. నేను అంటున్నా ఊరు పెట్టి తీసుకుపోండి వేరే దగ్గర. కాంట్రాక్టర్ అంటే టొరంటో గ్యాస్ గుజరాత్ కంపెనీ, అది ఇది రిలయన్స్కి సబ్ వాళ్ళు ఇంకోటి ఏమంటున్నాం, ఊరు పబ్లిక్ లేని ఏరియాలో వేసుకోమని చెప్తున్నాం మేము. అది మా ఊర్లో ఈ టొరంటో గ్యాస్ అవసరం లేదని మేము పోరాడుతున్నాం 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అవసరం లేదు మాకు అది, అంతే. ఓకే. సో మరి ఇప్పుడు మీరు ఇక్కడ సంబంధించి కలెక్టర్ కావచ్చు లేకుంటే అధికారులకు కావచ్చు ఈ అంశం పైన ఎప్పుడైనా మీరు కలిసారా? అందరిని కలిసినాము, అందరికి కూడా ఇచ్చేసినాము. 2 సార్లు ఆర్డీఓ కూడా వచ్చి మీటింగ్ పెట్టి కలెక్టర్కి ఇస్తే పెట్టి ఆయన ఒపీనియన్ తీసుకున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్ చేసేసి కొత్త ఆయన వచ్చాడు. మరి కొత్తగా స్టార్ట్ వర్క్ అయింది. ఇదే మేము ఈ ప్రజా సేకరణలో ఎంతమంది భూములు పోతున్నాయి, ఎంతమంది ఆస్తి నష్టం అవుతుంది, ఈ ఊళ్ళకి వెళ్ళి పోతే మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఊరికే ప్రాబ్లం అన్న, ఊరికే ప్రాబ్లం అన్న, ఇంటికొకని కాదు, ఊరికే ప్రాబ్లం. అది ఊరి మధ్యకి పోయినప్పుడు ఎప్పుడైనా లీక్ అయింది అనుకో. ఒకసారి ఇంతకుముందు లీక్ అయిందేమా, ఎక్కడనో లీక్ అయితే ఇక్కడ వాళ్ళు బంద్ చేసి రిలయన్స్ది బంద్ చేసి మాకు 2 రోజుల దాకా వంటలేదు మాకు. ఇంకోటి సెల్ ఫోన్ కూడా ఆ రూట్లో తీసుకుపోయి మాట్లాడలేదు, బైకులు కూడా దొబ్బుకొని పోయినాము. ఇంజన్ చాలు చేసుకొని పోలేము మేము. అటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇది కూడా ఇది ఆల్రెడీ అది అయింది, ఇది కూడా అయితే ఇంకా డబల్ అవుతుంది మాకు. ఇది అంటే మొన్న గత 2-3 రోజుల కింద మీ గ్రామానికి ఇక్కడ అధికారులు ఇక్కడ వచ్చేసి మీతోని మాట్లాడతాము అని చెప్పేసి ఇంతట్లో ఎవరు అధికారులు రాలేదు, మాట్లాడలేదు. ఇంకా ఎస్ఐ డామినేషన్ చేసి మాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఆడికి పోనీయకుండా అక్కడ పోనీయకుండా మేము శాంతియుతంగానే పోరాడుతున్నాము, ఆపుతున్నాము. ఆయన ఏం చేసిండు, అది వాళ్ళ ఒట్టి అని చెప్పి మా మీద అభియోగం చెప్పి పోలీసుని పడుకుపోవడము, మాకు అదే పని అయిపోతుంది రోజు. ఎన్కౌంటర్ ఒకసారి మీటింగ్ పెట్టి అంతకుముందు ఎప్పుడు గ్యాస్ వాళ్ళతో పెడితే ఆ పెద్ద పబ్లిక్ గ్యాదర్ అవుతారు కదా సమస్య కోసానికి. ఆయన అంటాడు మీరు పోకుంటే నేను కాల్ చేస్తా అట్లా ఇస్తాను. ఎస్ఐ ఏం పేరు? ఎస్ఐ పేరు సతీష్ కుమార్. ప్రజా ప్రభుత్వం కదా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది 14 నెలల నుంచి. ఈ ప్రజా ప్రభుత్వంలో ఒక్కసారన్నా మీరు మరి అక్కడ పోయి ప్రగతి భవన్లో కావచ్చు లేకుంటే ప్రజావాణిలో కావచ్చు ఎక్కడన్నా దరఖాస్తు చేసుకున్నారా? ప్రజావాణిలో ఇచ్చొచ్చును, 2 టైమ్స్ ఇచ్చొచ్చును మా పవన్. అది కూడా నడుస్తున్నది. ఎస్పీకి ఇచ్చినాము, ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నాం, అందరం కలుస్తున్నాం. చెప్పండి అన్న, ఈ కంపెనీని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ కంపెనీ విషయంలో 5 సంవత్సరాల సంది మేము విలేజ్ వాళ్ళం పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ఎవరైతే ఇక్కడ లోకల్ డివిజన్ల ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకు మేము సమస్య విషయంలో మేము వివరిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. మా ఒపీనియన్ తీసుకొని వద్దనుకోని మళ్ళీ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయినాక మళ్ళీ రిటర్న్ వేరే ఆఫీసర్లు వచ్చినాక మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విలేజ్ వాళ్ళని కొందరిని తాగుబోతులను అట్లాంటి వాళ్ళను తీసుకొని పని స్టార్ట్ చేయాలని ఏదో విధంగా ఇష్టం ఉన్నదన్నట్ల ఇది ఊరు బయట మీటింగ్లు పెట్టడం, అట్లా వాళ్ళ ఒక 3-4 ఒపీనియన్ తీసుకొని మాకు విలేజ్ వాళ్ళు వేసుకోమన్నారని చెప్తున్నారు. కానీ మేమేమంటున్నామంటే 2000 మందిలో ఒక 50 మంది అయినా వేసుకోమంటున్నారని వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్లు తీసుకొచ్చి పని స్టార్ట్ చేసుకోండి. కాకపోతే వద్దు అనేదే మా ఊరోళ్ళ అభిప్రాయం. మేము గతంలో కరోనా టైంలో గ్రామ పంచాయతీల విలేజ్ మొత్తం వద్దని తీర్మానం చేసినాం. గతంలో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ విలేజ్ మొత్తం కూకొని వద్దని తీర్మానం చేసుకున్నాం. ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఫేవర్లో ఉండి పని వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. కాకపోతే మా విలేజ్ అంతా మేము చాలా బాధతో చెప్తున్నాం, వద్దు 5 సంవత్సరాల సంది ఇట్లాంటి పని వద్దనేదే మేము విన్నవించుకుంటున్నాం.
కాకపోతే ఏమదంటే ఇది ఫ్యూచర్ ప్రాబ్లం గ్యాస్ అనేది. ఊరు వెనుక నుంచి మెయిన్ లైన్ వల్లది ఉన్నది గ్యాస్ రిలయన్స్. ఆ లైన్ పాయింట్ వెళ్ళి ఊరు వెనుకకి వెళ్ళి ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి, అటు నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాం. ఆడియో వస్తే అక్కడ మేము ఇదే చెప్పినాం ఒపీనియన్ తీసుకుంటే. కాకపోతే వీళ్ళు పదే పదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోవడం, పోలీసు వాళ్ళు వాళ్ళ సైడ్ మాట్లాడడం ఇదే జరుగుతున్నది. దయచేసి ఈ విషయంలో అందరూ సీఎం దృష్టికి పోవాలి. మేము మీ మీడియా ద్వారా సీఎం దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ప్రస్తుతం ఏం జరుగుతున్నది ఏమది అనేది వాళ్ళు స్పెషల్గా వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వేసుకోమని, లేదంటే ఎక్కడన్నా ఫారెస్ట్ ఏరియాలో. ఇక్కడ ఆల్రెడీ ప్రజా సేకరణ జరిగిన తర్వాతనే ఇలాంటి ఏ ఒకటి రావాలన్నా సమస్యలు రావాలంటే ప్రజా సేకరణ జరగడం అనేది జరుగుతుంది ప్రభుత్వం తరఫున. అలాంటిది జరిగిందా మరి? జరగలేదు. గత టీఆర్ఎస్ పీరియడ్లోనే వచ్చిండ్రు. కాకపోతే స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు పబ్లిక్ వద్దంటున్నారు అని మేము ఇక్కడ రిపోర్ట్ జరిగిన స్కూల్ విజిట్ వస్తే మేమే అన్నాం, సార్ ఇట్లా చేస్తున్నాడు అంటే ఏమైందంటే ఎస్ఐ తీసుకుపోయి మాకు ర్యాష్గా మాట్లాడిండు గతంలో ఎస్ఐ అంటే, మీరు పోలీసు వాళ్ళు అక్కడ పోకుండి అది విలేజ్ సమస్య, వాళ్ళు వద్దనుకుంటున్నారు, వద్దనుకున్నప్పుడు వదిలేయండి అని మాణిక్రావు చెప్పడం జరిగింది, కాదని అంటలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా కొత్తగా ఇంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అనేది పక్కా ఆధారాలు మాకు దొరుకుతలేవు, కానీ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అది సమస్య. ఓకే. సో ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు ఇక్కడ మీ గ్రామం నుంచి పోతుంది? ఊరు బయట 100 మీటర్లు ఉన్నది, ఇక్కడ 1 కిలోమీటర్. నడి ఊళ్ళకి వెళ్ళి పోకడం ఎంతవరకు కరెక్ట్ అనేది మా పాయింట్. విలేజ్ మధ్యలోకి వెళ్ళి వద్దు, నీకు కావాలని ఉంటే బయటికి వెళ్ళిపో, ఈడ మెయిన్ వాళ్ళు ఉన్నది అన్నారు. సరే నీకు ఈడనే కావాలంటే ఊరు బయటికి వెళ్ళిపో, కానీ ఊళ్ళకి వెళ్ళి వద్దు. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరు, ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోలేరు కదా. ఆడేమంటాడు, మేము పెట్రోలింగ్ బండి పెడతాం, ఎనీ టైం లా బుక్ పెడతాం, 24 అవర్స్ మా వర్కర్స్ ఉంటారు అంటే, నీకు ఏ మాత్రం హాని లేకుంటే నువ్వు పెట్రోలింగ్ బండి పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? పెట్రోలింగ్ బండి పెట్టే పరిస్థితి ఉన్నదంటే హాని జరుగుతుందనే కదా. అందుకే ఇది వద్దనే మేము 100% మేము వద్దనే డిసైడ్ చేయాలి. పబ్లిక్ తీర్మానం చేసుకున్నాం ఏకంగా, ఇది వద్దంటే వద్దని. కానీ వీళ్ళు లోకల్లో ఉన్న ఆఫీసర్లు కానీ వీళ్ళు ఏ మాత్రం మా విషయం పట్టించుకున్నట్లేదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది? ప్రభుత్వం కాదు కూడదు అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేసి గ్యాస్ కంపెనీ ఈ పైప్ లైన్ అనేది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంటుంది కదా, దీనివల్ల ఎలాంటి ఫేస్ చేయవలసిన అవసరం వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్యూచర్లో ప్రాణ నష్టం కంపల్సరీ జరుగుతుంది. ఎందుకను మీరు ఎక్కడనో లీక్ అయితే ఈడ ఏ రోజు మాకు అసలు వంట వండనియలేరు, అన్నం వండనియలేరు. 2 రోజులు అసలు బస్సు పోతే దొబ్బకపోయినాం మేము. అటువంటి పరిస్థితి మాకు ఎందుకు? నీకు మీద ఫారెస్ట్ ఏరియాలు ఖాళీ ఉన్నాయి కదా, ఎక్కడన్నా వేసుకోవచ్చు కదా. దయచేసి ఇప్పుడు ప్రభుత్వం నుండి మేము విమర్శించలేము. ఏదో 3-4 చేసిన తప్పుదారం అందరిని అనలేము కదా. కాకపోతే దీని మీద స్పెషల్ టీమ్ ఎంక్వైరీ చేసి ఏమదనేది సమస్య క్లియరెన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే, రైట్. చెప్పండి అన్న, ఏ కంపెనీ వస్తుంది ఇక్కడ? సరే, ఇక్కడ టూరెన్ గ్యాస్ అనేది ఇంతకుముందు 5 years బ్యాగ్ పెద్ద లైన్ వెళ్ళిపోయింది. దాని నుంచి ఆడ ఒక వాల్ ఉంది, ఆ నుంచి ఊళ్ళ మధ్యలోకి తెచ్చి ఊరు బయట ఒకటి వాల్ పెట్టి ఆడ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 5 years అంది ఆపుకుంటూనే వస్తున్నాము. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆపేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిపార్ట్మెంట్ వస్తుంది కాలు కాసుకొని మరీ చేపిస్తూ పని. మ్యాక్సిమం ఒక 2 monthsలో మొత్తము ఒక సగం అవర్ కూడా పట్టేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది. అదే మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కనీసం ఊళ్ళకి వచ్చి చర్చించాలి. కనీసం 5 years అంది, 5 years చర్చిస్తున్నాం. అసలు కనీసం ఊళ్ళకి వచ్చి ఏంది బాధ, వీళ్ళు 5 years అంది ఎందుకు ఆడుతురు ఏంటి అని ఎవరు అడగడం లేరు. అసలు పైదాకా వెళ్ళడానికి మాకు ఛాన్స్ ఇయ్యరు. ఏ అపార్ట్మెంట్ తీసుకోవాలో అది మాకు చిక్కది. పోయిన అపార్ట్మెంట్లు మొత్తం చిన్న చిన్న లోకల్ లీడర్లు కలిసి మొత్తం తినేస్తారు. దామోదర్ సార్ దగ్గరికి పోయినాము, ఆయన ఆడియో చెప్పి కొన్ని రోజులు ఆపేపించాడు. ఆడియో సార్ వచ్చి మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి, సరే మీ అభిప్రాయం మొత్తం పైకి దాకా చేస్తాను, ఫైల్ ఇస్తానని తీసుకుపోయాడు. ఆ ఫైల్ రాకముందే ఈయన ఆడియో సార్ చేంజ్ అయిపోయాడు, కొత్త ఆడియో వచ్చాడు. ఆ కొత్త ఆడియో దగ్గరికి పోతే నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, నేను కొత్తగా వచ్చినా నాకేం తెలియదు అని అంటాడు. ఎస్ఐ చేంజ్ అయితే నడుస్తుంది, మళ్ళీ డిఎస్పీ చేంజ్ అయితే నడుస్తుంది. ప్రతి ఏ ఒక్క డిపార్ట్మెంట్ చేంజ్ అయినా మళ్ళీ పని నడుస్తుంది. మళ్ళీ మాకు ఇబ్బంది పాలే చేస్తారు. మళ్ళీ ఒక 2-3 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇట్లా ఇబ్బంది పాలే చేస్తారు. ఏ రాజకీయ వీడికి వచ్చి అభిప్రాయం తెలుసుకునేరు, పైన దాకా తీసుకోవద్దు. ఇది మొత్తం ఇది ఈయనే ఈ లోకల్లో వస్తారు, ఎలా వస్తారు కనీసం మా సరే ఆపుతామని. అంటే ప్రధాన కారణం ఎవరున్నారు దీన్ని ఎవరు చూస్తారు? దీనంటే ఎవరున్నారో మనకు తెలియదు అన్న. ఇంతకుముందు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి అయితే కనీసం 3 నెలల సంది ఫుల్ వర్క్ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు డిపార్ట్మెంట్కి మేము అందరము ఊరందరం పోతే ఆపారు. ఇప్పుడు ఇది ఇంకా స్టార్ట్ కాకముందే ఆడికి పొలాల దగ్గర కొనిస్తలేరు మనుషులు. డిపార్ట్మెంట్ బండ్లు పట్టుకున్నాడు,
తీసుకుపోయి అరెస్ట్ చేసాడు. అంతేందుకు ఇప్పుడు నాకే అడిగి పోయి ఆడ నా అపోజిట్ పొలం ఉంటుంది, ఆడికి వెడికల్లా పోయి బండి వాపుకునే వాళ్ళు నాకు వేసుకొని పోయారు పోలీస్ స్టేషన్. మళ్ళీ ఊరంత మంది వస్తే అప్పుడు విడిచిపెట్టారు. ఇది జరుగుతుంది ఇక్కడ. పోలీసు వాళ్ళ అరాచకం ఏంటి మరి మీ ఊరి మీద? మమ్మల్ని రావడం బెదిరించడం జరుగుతుంది. మరి అక్కడ వెళ్ళినా కూడా వెహికల్స్ పైన వెళ్ళినా వెహికల్స్ పడుతూ ఉన్నారు. ఇటు రావద్దని చెప్పేసి ఎస్ఐ బెదిరిస్తూ ఉన్నాడు మమ్మల్ని అందరినీ. ఏమన్నా మీరు ఎందుకు వస్తారు, ఏమన్నా ఉంటే మీరు శాంతియుతంగా చేసుకోండి కానీ అది అని మాట్లాడేస్తున్నాడు. మా పైన ఎన్కౌంటర్ చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్నాడు. ఎంతమంది వచ్చినా బందోబస్తు పెట్టి మాట్లాడిస్తా అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. చెప్పండి. చెప్పడానికి ఏం లేదు బ్రదర్, ఊరందరూ గ్యాస్ వద్దనుకొని చెప్తున్నాం, టూరెంట్ గ్యాస్ వద్దని చెప్పేసి చెప్తున్నాం. మేము చెప్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళు మద్దతు ఇస్తున్నది తెలియదు, బయట ఉన్న వాళ్ళు మద్దతు ఇస్తున్నది తెలియదు, మనకి ఎవరు మద్దతు ఇస్తున్నది తెలియదు. కాకపోతే జరుగుతున్నది ఏంటంటే కావాలని కోయిర్, ఇప్పుడు మాకు వచ్చేది పోలీస్ స్టేషన్ వచ్చేది కోయిర్, ఆ ఎస్ఐ కావాలని వచ్చి టార్గెట్ చేసి మా ఊర్లో ఇప్పుడు పొలాల కాడికి వెళ్తాం బండ్లు తీసుకొని, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు అమ్మ వాళ్ళని వదలడానికి వెళ్తామంటే ఆపేసి కావాలని చాలని లేయడము, బండ్లను కావాలని పాయింట్ చేస్తున్నాడు కోయిర్ ఎస్ఐ మాత్రం. లేడీస్ లేకుండా మొన్న ఇక్కడ మీటింగ్ జరిపితే లేడీస్ని దొబ్బిండు. అది కాకుండా మళ్ళీ మొన్న ఒక పెద్ద మనిషి షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్, ఆయన చూడకుండా కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను నేను. ఇట్లా నెట్ వేయడము, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే రైట్ ఎవరికి ఇచ్చారు. ఇంకొకటి మళ్ళీ రామరాజ్ అనే వ్యక్తిని పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఏ ప్రూఫ్ లేదు, ప్రూఫ్ అసలు ఏది కూడా లేదు, ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేసి తీసుకుపోయే అధికారం ఎవరు ఇచ్చారు? ఆయన ఏం తప్పు చేసిండు? ఎవరినైనా మర్డర్ చేసిండా, కొట్టిండా, లేకపోతే అసభ్యంగా మాట్లాడిండా? ఏం చేయండి? ఆయన పొలం కాడ పని చేసుకుంటే పొలం కాడికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆయనను తీసుకుపోతున్నారు అని చెప్పేసి వేరే అబ్బాయి వీడియో తీస్తుంటే, అంటే వీడియో తీసే రైట్ లేదా అన్న? నేను మీ ప్రెస్ వాళ్ళకి అడుగుతున్నా, ఒక కామన్ మ్యాన్ వీడియో తీసే హక్కు లేదా, రైట్ లేదా? పోలీసు వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వీడియో తీసే రైట్ ఉందిగా. ఒక అబ్బాయి వీడియో తీస్తుంటే ఆ అబ్బాయిని కూడా గల్ల పట్టుకొని తీసుకొని పోయి కొట్టినారు. 1 డే లేవలేడు ఆయన మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, కావాలంటే అబ్బాయిని కూడా పిలిపిస్తాం మేము. ఆయనను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టారు. కొట్టడానికి గల కారణం ఏంది? వీడియో తీసే రైట్ లేదా? ఓన్లీ వీడియో తీసిండు అన్నదానికి ఆయనను కొట్టారు. రామరాజ్ అనే వ్యక్తిని ఎవరైతే తీసుకుపోయారో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి బెదిరిస్తాడు, చూసుకుంటా నేను ఇది చూసుకుంటా, నువ్వు ఉండాలి నేను ఉండాలి అని చెప్పేసి బెదిరింపు కాళ్ళు. ఎస్ఐ నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉన్నది. నువ్వు కావాలని మీరు నాకు టార్గెట్ చేయకుండా సార్, ఊరు సమస్య ఇది, ఊరందరిది కాకుండా నా ఒక్కరికే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నానంటే, ఉంటే నువ్వని ఉండాలి లేకపోతే నేనని ఉండాలి, చూసుకుందాం చేసుకుందాం, నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా, నేను ఎట్లా చేస్తానో చూస్తా అని అంటే ఏంది సార్ ఇది? అంటే మీరు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంటు ప్రజల కోసం ఉన్నదా కార్పొరేట్ కోసం ఉన్నదా? కార్పొరేట్ కోసం ఉన్నదంటే కాకి డ్రెస్ వదిలేసి వాళ్ళు ఎంబడిపోండి. లేదు ప్రజల కోసం మీరు ఉన్నారు పోలీసు వాళ్ళు అని అంటే ప్రజల కోసం పోరాటం చేయండి. ఊరంతా ఒకటే ఒక గ్యాస్ వద్దని కొట్లాడుతుంటే ఎస్ఐ వాళ్ళ తరపు నుంచి, ఇప్పుడు టూరెంట్ గ్యాస్ అనే ఉందన్న, అక్కడ ఒక 10 మంది ఇప్పుడు పోయి అక్కడ ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద రామరాజ్ పొలం ఉంటుంది, పొలం కింద దగ్గర పోయి కూర్చుంటే కూడా పోలీసు వాళ్ళు వస్తారన్న. ఊర్లో ఏదైనా గొడవ జరుగుతున్నదంటే, లేకపోతే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది, ట్రాక్ అవతల అసెంబ్లీ ల్యాండ్లో మట్టి కొట్టుకోబోతున్నారు. ఆ మట్టి కోసం 100 నెంబర్ డయల్ చేసిన అవుట్ కాల్ రికార్డింగ్ నా దగ్గర ఉన్నది. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రారు. ఆడ టూరెంట్ గ్యాస్కు వాళ్ళు మద్దతు ఒకటైపోయారు కదా, కుమ్మక్క అయిపోయారు కదా, కాబట్టి అక్కడికి వస్తారు. ఊర్లో ఏదైనా వేరే ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా కొట్లాడబడ్డా, లేకపోతే ఒక మొగడు భార్య కొడుతున్నా, ఏమైనా కూడా రారు, ఏ విషయంలో రారు. టూరెంట్ గ్యాస్ కోసం అయితే వస్తారన్న. అది ये टूरेंट गैस 5 साल से चल रहा है यहाँ पे, 5 साल हो गया. हम रोकते 2021 से चालू हो गया ये काम, रोकते है ना, रोकते अब यहाँ तक को आया. ये अब कोहिर का जो इससे फिलोखत रहे सो इससे सब है ना, उन्होंने आके आई जब से है ना इतना काम होगा, 90% काम होगा. अभी हम लोग क्या बोल रहे हैं, इधर नक्को, हमारे को ये साइड में गया तो बड़ा कंपनी है, ये साइड गया तो रेलवे ट्रक है, इधर गया तो नारिंजा है, इधर गया तो टूरेंट पॉइंट है, उसके बाजू में मेरा 1 एकड़ ज़मीन है, उस वहाँ पे मैं गन्ना डालता हूँ, आँच नहीं लगाना बोलते. इधर वही कहानी है, इधर उधर भी गए तो वही कहानी है बोल के. हम लोग का क्या है मालूम है, ये टूरेंट गैस ही नक्को बोल रहे गाँव में. नक्को बोले तो भी क्या है, बोले तो यहाँ के थोड़े लोग क्या है मालूम है, ऐसा उसको क्या है फेवर में है क्या है नहीं मालूम, लेकिन बन क्या है थोड़े दिन को, हर कोई 4 दिन को 5 दिन को ये टूरेंट गैस का काम चल रहा. इसको हम लोग पूरे से नक्को बोल के बोल रहे हैं. हम कलेक्टर के पास गए, आरडीओ के पास गए, परसों एसपी के पास गए तो कलेक्टर के पास जो बोल रहे हैं उन्होंने यही है, कहीं भी गए तो